హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి చేపల వేపుడు చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించాలనుకుంటున్నాను. చేపల ఫ్రై చేసేటప్పుడు మనకి తరచూ వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే క్రిస్పీగా రావట్లేదు, ముక్క మెత్తగా ఉంటుందని చెప్పేసి. కానీ ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా తక్కువ ఆయిల్తోనే కరకరలాడేలాగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం నేను ఇక్కడ బొచ్చు చేపను తీసుకున్నానండి. ముళ్ళు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఒక 2-3 కేజీలు చేప పైన ఉన్నది తీసుకుంటే మీకు ముళ్ళు తక్కువ ఉంటాయండి. అలాగే ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసిద్దామా. ముందుగా దీనికోసం 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలండి. అలాగే చిటికెడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదండి, ఇంట్లో అందరికీ ఉండేవే. చక్కగా ఇలా ముద్ద చేసుకున్న తర్వాత ఒక్కొక్క చేప ముక్క తీసుకుని చక్కగా పట్టించేసేయండి. చేప ముక్కల్లో తలకాయ దగ్గర ఉండే ముక్క ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇవి కూడా 2 పీసెస్ తీసుకున్నాను నేను. ఈ మసాలా అంతా చక్కగా రుద్ది పట్టించేయాలన్నమాట. చూసారు కదండి, మసాలా అంతా చక్కగా పట్టేసింది. చివరిగా చిటికెడు గరం మసాలా కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆ ఫ్లేవర్ మనకి వేగిన తర్వాత కూడా తెలుస్తుంది అనమాట. చక్కగా టచ్ అప్ ఇచ్చేసి ఒక అరగంట వదిలేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. నేను చేపల వేపుడికి, చికెన్ వేపుడికి ఆయిల్ అస్సలు వేస్ట్ చేయనండి. చాలా తక్కువ ఆయిల్తోనే క్రిస్పీగా వేయించుకుంటాను. మీరు కూడా చూసేయండి. ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని హైలో అడ్జస్ట్ చేసుకోండి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క చేప ముక్కని వేసుకుని మూత పెట్టేసేయాలి. ఒక్క 5 నిమిషాలు చూసారంటే ఒక సైడ్ మనకి చక్కగా దోరగా వేగిపోయి ఉంటుందండి. అస్సలు డిస్టర్బెన్స్ లేకుండా చేప ముక్క ఎక్కడా విరగకుండా క్రిస్పీగా వేగిపోయింది కదా. ఫ్లేమ్ అనేది ఎప్పుడైనా సరే హైలో పెట్టుకుంటే చేప ముక్క అనేది మాడదండి. మీరు చూసుకుంటూ ఉండాలి ముక్క వేగిందనేది. చక్కగా వేగిందంటే మాత్రం ఇలా 2 సైడ్లు కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. రెండవ సైడ్ కూడా తిప్పేసుకుని ఒక 5 నిమిషాలు మళ్ళీ ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకున్నారంటే చేప వేపుడు క్రిస్పీగా వేగిపోతుంది. చాలా తక్కువ ఆయిల్తో అయిపోతుంది కదండి. చాలా సింపుల్ టిప్ కదండి. తక్కువ ఆయిల్ యూస్ చేసినప్పటికీ మనం హైలో పెట్టుకున్నామంటే చక్కగా చూసుకుంటూ వేయించుకుంటే ఈజీగా వేగిపోతాయి. అలానే మర్చిపోతే మాడిపోతాయి, గుర్తుపెట్టుకోండి. ఆయిల్ కూడా అస్సలు వేస్ట్ అవ్వదు. ఖచ్చితంగా రెసిపీని ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.